ప్రభుత్వ విధానాన్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. కోరుట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ లక్ష్మీదేవి, విశ్వక్సేన, ఆంజనేయ, ద్వారపాలక, రాజగోపుర మన విమాన వెంకటేశ్వర స్వామి ఉప దేవాలయాలకు సంబంధించి ప్రతిష్టా కార్యక్రమం ఈరోజు ఇక్కడ జరుగుతున్న క్రమంలో దేవాలయానికి సంబంధించినటువంటి బాధ్యులు పెద్దలు కృష్ణారావు గారితో పాటు ఇతర పెద్దల ఆహ్వానం మేరకు మీ మధ్యలోకి రావడం జరిగింది. ఈ సమావేశంలో నాతో పాటు పాల్గొంటున్న మరో ముఖ్య అతిథి పెద్దలు జయించాల శాసన డాక్టర్ సంజయ్ గారు, పెద్దలు కృష్ణారావు గారు, డాక్టర్ హనుమత్ గారు, ఈ దేవాలయాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోయినటువంటి పెద్దలు ఉప్పాల ప్రభాకర్ గారు, మాకు మేనమామ, అదేవిధంగా ప్రసాద్ కుమార్ చైర్మన్ ఉన్నటువంటి సందర్భం. ఇప్పుడు ఈ దేవాలయాల ఉప దేవాలయాలకు సంబంధించిన ప్రతిష్టా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని ట్రీట్మెంట్ కమిటీగా పనిచేసినటువంటి మిత్రులు గంగయ్య గారు, ప్రభాకర్ గారు, తిరుమల గంగాధర్ గారు, భూషణం గారు, తిరుమల గంగాధర్ గారు, భూషణం గారు, అదేవిధంగా అనిల్ గారు, రాజన్ గారు, వేణన్న, చాలా మంది గౌరవ కౌన్సిలర్ ఉన్నారు, మహిళా కౌన్సిలర్ ఉన్నారు. ఈ కార్యక్రమంలో మెక్కిపల్లి దర్శన నరసగౌడ్ గారు, శోగాపి గారు, చాలా మంది మహేందర్, అందరి పెద్దలందరికీ కూడా మిత్రులందరికీ, ఈ కార్యక్రమ దాతలుగా ఉన్నటువంటి పెద్దలు, సోదరిమణులు, భక్త జనులు, కోరుట్ల పట్టణ పుర ప్రముఖులు, పాత్రికేయ మిత్రులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. బాగా గుర్తు పెద్దలు సుబ్బాటి రత్నాకర్ గారు దేవాదాయ శాఖ మంత్రులుగా ఇంకప్పటికీ కాలేదు. వారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు, నేను దేవస్థానం చైర్మన్గా మేములో ఉన్నప్పుడు కోరుట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పునరుద్ధరణ కొరకు ప్రాచీన కాలం నుండి ప్రాంతంలో పేద ప్రజలకు, పట్టణ ప్రజలకు ఆరాధన దేవంగా ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని అభివృద్ధి పథంలో తీసుకుని పోయే క్రమంలో వేములవాడ రాజన్ ఆలయం నుండి నిధులు కావాలన్నప్పుడు ఆ సమయంలో ఆ కాలంలో 4 లక్షలు అంటే పెద్ద, అది చాలా అంటే అప్పుడు బహుశా అనుకుంటా 1000 రూపాయలకు సలా క్వింటల్ ఉన్నట్టుండే, 80 రూపాయలకు సిమెంట్ దొరికే సమయంలో 4 లక్షల రూపాయలు వెంటనే, ఎందుకంటే నేను ఆలయ కమిటీ చైర్మన్ కావడంతో కీలక పాత్రలో రత్నాకరంగా ఉంటుంది. ప్రాంతంలో జీవరెడ్డి గారు కూడా, సమయంలో శ్రీధరబాబు గారు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు తొలుతగా నాకు అవకాశం రావడం, 4 లక్షల రూపాయలు నేను నిధులు ఇవ్వాలని చెప్పి తీర్మానం చేసి తదుపరి కాస్త ఆలస్యమైతుందో దేవాదాయ శాఖ మార్చులు ఇన్ఛార్జి దేవాదాయ శాఖ మార్చులు జేసి దివాకర్ రెడ్డి గారు వారి దగ్గరికి ఇద్దరు వెళ్ళినప్పుడు జేసి దివాకర్ రెడ్డి గారు, అరే మీకు పట్టణంలో దేవాలయం నుంచి పల్లెల్లోకి ఇవ్వాలి కానీ మళ్ళీ పట్టణకి ఇస్తున్నాయనే మాట కూడా వారు అన్నప్పుడు, పట్టణం అయినప్పటికీ కొట్ల పురాతన దేవాలయం తప్పదు ఇవ్వాలంటే వారు వెంటనే సంతకం పెట్టడం 4 లక్షల రూపాయలు ఇవ్వడం బాగా గుర్తు. దాంతో తర్వాత ప్రభాకర్ మేనమ్మ గారికి చైర్మన్గా రత్నాకరం ఎంపీ చేయడం, నరసింహన్న కానీ కృష్ణారావు గారు ప్రత్యేక వచ్చారు. ఆ రోజు దేవస్థానం ముందు నాతో భూషణం, ఇంకా చాలామంది ఇక్కడ నుంచి కూడా డైరెక్ట్ ఉన్నట్టు వాళ్ళందరూ కూడా మరి ముందుకు వచ్చినప్పుడు ఈ ముందు అన్ని చిన్న చిన్న ఇల్లు ఉండే, అన్ని ఇల్లు ఉండే, ఇంత విషయాలు లేకుండా అన్ని ఇల్లు ఉండే. వాటిని కూడా వాటితో మాట్లాడి కలిసిన మరో ప్రాంతానికి దేవాదాయ శాఖ భూమి వారికి కేటాయింపు చేసి చాలా శ్రమకు పూర్తి దేవాలయాన్ని పునరుద్ధరింపబడి భక్తులకు మెరుగైనటువంటి సేవలు అందించే విధంగా ఉప దేవాలయాలు విశ్వక్షేరులు కానీ, లక్ష్మీదేవి ఆలయం కానీ, ఆంజనేయ స్వామి ఆలయం కానీ, రాజగోపుర కానీ, విమాన రాజగోపురం పని ఆనాటి చేసుకొని మన మధ్యలో 10 సంవత్సరాల కాలంలో అలాంటి ప్రతిష్ట కార్యక్రమం జరగకుండా మళ్ళీ ఇప్పుడు పెద్దలు కృష్ణారావు గారి చొరవతోటి ఈ ప్రతిష్టా కార్యక్రమం జరగడం, అందులో మళ్ళీ
ఆనాడు ఈ వేదిక మీద ఇదే వేదిక మీద వచ్చిన మా రోజు రత్నాకరరావు గారు పక్కన ఈరోజు వారు లేకున్నప్పుడు కూడా వారి కుటుంబంలో కృష్ణరావు గారు ఉండడం మళ్ళీ ఇదే దేవాలయంలో 2 శతాబ్దాల తర్వాత ఇంచుమించు మళ్ళీ ఈ దేవాలయంలో అడుగుపెట్టి స్వామివారి ఆశీర్వదించుకునే అవకాశం రావడం, అది కూడా ఒక సాంసభ్యుడిగా వివిధ హోదాలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందదాయకంగా ఉంది. అనేక సందర్భాల్లో దేవుడు దర్శించినప్పుడు సాంసభ్యుడిగా చేయించండి ఒకరికి ధన్యవాదాలు చెప్పుకున్న కార్యక్రమం. నేను చదువుకున్నప్పుడు కూడా ఇదే వేరే దేవాలయం నుంచే ఎక్కువగా మానిపించాలి వినాయకుడిని కోట్లాలు కూడా చేసినప్పుడు ఇదే కాలం నుంచి అనేక సందర్భాల్లో కాలేజీకి వెళ్ళినప్పుడు కూడా దేవుడిని దండ పెట్టుకునే అవకాశం. అలాంటిది ఒక పేదవాడికి ఒక సాంసభ్యుడు కావడం, ఒక గుర్తు కావడం, ఈ విధంగా రావడం అనేది పూర్వజుల సుకృతంగా అనేది సందర్భంగా భావిస్తూ దేవాలయాలన్నీ కూడా భక్తులతో ఈ మధ్య కిటకిటలాడుతున్న సందర్భంలో మనం చూస్తున్నప్పుడు శ్రావణ మాసం చక్కటి ఈ ప్రతి ఏటా శ్రావణ మాసంలో ప్రతి దేవాలయ భక్తులతో కిటకిటలాడడం, ఆ తర్వాత భక్తులు కోరుకున్న కోరికలు కానీ లోకకాలం జరిగినటువంటి కార్యక్రమం కానీ మనం ఆధ్యాత్మిక కేంద్రాలుగా శోభిల్లుతున్నటువంటి ఈ దేవాలయాల అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు కూడా కంకణ బద్దులై సేవ చేసుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్న సందర్భంలో ఇక్కడ ఈ అవకాశం నాకు రావడం, మీ అందరికీ కూడా ఈరోజు అనేక మంది దాతలకు సన్మానం చేసే కార్యక్రమం రావడం ఆనందదాయకం ఉందనే మాట సందర్భంగా చెప్తూ, మన పురాతన మన తాత ముత్తాతల నుండి కానీ మన సాంప్రదాయం మనం కాపాడుకుంటూ లోక కళ్యాణం జరగడానికి, లోకశాంతి జరగడానికి ఆయా గ్రామాల నుండి గ్రామ దేవతలు కానీ కుల దేవతలు కానీ ప్రతి ఏటా బ్రహ్మోత్సవం జరుపుకోవడము, కుంకుమ పూజ కార్యక్రమం చేయడము, అన్నదాన కార్యక్రమం చేయడము, వార్షికోత్సవాలు చేయడము, బ్రహ్మోత్సవాలు, ఈ విధంగా ఏ రకంగా పూజలు బ్రాహ్మణులతో చేపట్టినప్పుడు కూడా లక్ష్యం ఒకటే, లోక కళ్యాణం జరగాలి, అందరూ బాగుండాలి, అందరూ అశ్వేశ్వరుతో ఆయుధంతో సుఖమైతుతో ఆనందమైతుతో ముందుకు సాగాలి, సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పంటలు బ్రహ్మాండంగా పడి అన్ని వర్గాల ప్రజలు కూడా ఆర్థికంగా ఎన్నడాల కోసం ఆశిస్తూ ఇవ్వాలని చెప్పని ఎలాంటి అరిష్టం మా పట్టణాన్ని కానీ మా గ్రామాలు కానీ మా పల్లెకు రాకూడదని చెప్పని మనం ప్రభుత్వాన్ని అమ్మవారిని కోరుతూ ముందుకు పోయినటువంటి సందర్భం ప్రతి గ్రామంలో ఉంది. ఏ కార్యక్రమమైన గ్రామంలో ఉన్నటువంటి కుల పెద్దలు, గ్రామ పెద్దలు, పట్టణ పెద్దలందరూ కూడా ఏకమై ప్రజా జీవితంలో ఉన్నవారి సహకారం కానీ లేకపోతే వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారి సహకారం తీసుకొని ఆయా కార్యక్రమాలు నిర్వహించుకోవడం ఆనవాయితీ వస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు ఈ దేవాలయానికి సంబంధించినటువంటి అంశాలు కూడా ఇటీవలనే మీరు చూసి ఉంటారు. మన ప్రాంతానికే దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి వేల రాజన్న ఆలయాన్ని గతంలో ఏటా మద్దతు అభివృద్ధి చేస్తారని చెప్పిన అంశం కూడా మీరు విన్నటువంటి సందర్భం. కానీ అనావయసుకు ఏ బడ్జెట్లో పెట్టిన సందర్భం, నేను ఆ దేవతను చైర్మన్గా పనిచేసి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ప్రభుత్వం ఎక్కడ కూడా హామీ ఇవ్వకుండా వేరే దేవుని అభివృద్ధి కట్టుబడుతుందని చెప్పేది మాట తప్ప బడ్జెట్లో నిధులు కేటాయించడం చెప్పేనాడు చెప్పకుండా ఈ ప్రాంత ప్రజలకు ఆరాధ్యంగా ఏదైతే వేరే రాజధాని ఉందో దేవాలయాల అభివృద్ధిలో భాగంగా మొన్నటి రోజు బడ్జెట్లో 50 కోట్ల రూపాయలను రాష్ట్ర బడ్జెట్లో ప్రవేశపెట్టి అక్కడ కూడా ఆలయ విస్తరణ కోసం ప్రతిపాదన తయారు చేయడం జరిగింది. ఇటీవల శృంగేరి పీఠానికి వెళ్ళి రావడం జరిగింది. వారు కూడా శుభమనే మాట చెప్పారు. నిన్న రోజు కృష్ణన్ అన్నట్టుగా నిన్నే ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు కూడా ఈ అంశంలో కూడా చర్చ జరిగింది. దేవాలయాలు అనేక ప్రాంతాల్లో అభివృద్ధిలోకి రావాల్సి ఉంది. భక్తులకు మెరుగైనటువంటి వసతులు లేదంటే మెరుగైనటువంటి స్త్రీకి దర్శనం చెప్పే విధంగా కార్యక్రమాలన్నీ కూడా బ్రహ్మాండంగా జరగాలని చెప్పినటువంటి మాట కూడా వారు చెప్పడం జరిగింది. రాబో రోజుల్లో దేవాలయాలకు సంబంధించినటువంటి అభివృద్ధిలో ఈ ప్రభుత్వం కూడా కృతనిశ్చయంతో అభివృద్ధి పాటలు నడపడం కోసం ప్రయత్నం చేస్తూ వచ్చినటువంటి భక్తులకి మెరుగైనటువంటి శీఘ్రమైనటువంటి దర్శనం కల్పించడం లక్ష్యంగా వచ్చే భక్తులకు వసతి కానీ మంచిది ఇబ్బంది చేసే కార్యక్రమాలు కూడా పెద్ద పెద్ద దేవాలయాలు చేయాలని చెప్పి కూడా ఈ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందన్నమాట. ఈ సందర్భం చెప్తూ మరి ఇక్కడ కోట్లలో మరి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ విధంగా మళ్ళీ అంటే లోక కళ్యాణం జరిగే విధంగా ప్రతిష్ట అనేది జరగడం వల్ల అంతా శుభమే జరుగుతుంది చెప్పిన మాట కూడా సందర్భంగా వ్యక్తం చేస్తూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని అవలంబించిన పెద్దలు కృష్ణారావు గారికి ఇంకా రత్నాకరరావు గారు కూడా ఇదే విధంగా ఏదైనా విషయం ఉంటే పట్టుబట్టి ఆ కార్యక్రమం పూర్తి అయ్యేంత వరకు కూడా ఉండేటువంటి వాళ్ళు
మనం ఏదైనా ఇంటి నిర్మాణం చేసుకున్నప్పుడు ఇళ్ళకు కొంత శుభం కాదు అశుభం ఇళ్ళు పోయే కార్యక్రమం ఏదైతే పెట్టుకున్నట్టే దేవాలయం సంబంధించినటువంటి నిర్మాణం చేసుకొని ప్రతిష్ట జరగకపోతే ఏదైనా అకారణాల వల్ల చెడు జరిగితే ఈ యొక్క ప్రతిష్ట జరగదు కాబట్టి మనకు జరిగిందనేటువంటి మరి ఒక అనుమానం అనేది కూడా ఉంటుంది కాబట్టి ఈరోజు ఏదైతే ఈ ప్రతిష్ట కార్యక్రమం 3 రోజులు నిన్న ఈ రోజు రేపు 3 రోజులు వర్షాలు పెట్టుకుని ఉదయం 5 ఆ ప్రాంతంలో ఈ ప్రతిష్ట కార్యక్రమం పెట్టుకున్నటువంటిది విజయవంతంగా బ్రాహ్మణోత్సవం చేపట్టినటువంటి ప్రతిష్ట కార్యక్రమం విజయవంతంగా జరిగి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సుతో పాటు ఈ ఉప దేవాలయానికి సంబంధించినటువంటి మరి విశ్వక్షేత్రుడు కానీ ఆంజనేయుడు కానీ శ్రీ లక్ష్మీదేవి అమ్మవారు కానీ విమాన గోపురం సంబంధించినటువంటి ప్రతిష్ట బ్రహ్మాండంగా జరిగి ఈ ప్రాంత ప్రజలకు సంపూర్ణ ఆశీస్సులు అందులో కృపాకటాక్షలు ఇవ్వాలని కూడా భగవంతుని అమ్మవారిని సందర్భంగా ప్రార్థిస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి కోట్ల పట్టణానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కానీ లేదా కోట స్వామి దేవాలయానికి సంబంధించినటువంటి బాధ్యులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ రాబో రోజుల్లో ఎందుకంటే ఇక్కడనే నేను చదువుకొని ఇక్కడనే చాలా మంది స్నేహితుల వర్గం కూడా ఉన్న సందర్భంలో ఈ ప్రాంతంలో కూడా ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు తప్పనిసరిగా అందులో భాగస్వామి ఆ సమస్య పరిష్కారం కోసం కూడా పనిచేస్తున్న వాటి సందర్భంగా నేను తెలియజేస్తున్న అవకాశం ఇచ్చిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాను. అందరికీ నమస్కారం.